వస్తే, ఉమ్, 498 విషయంలోకి వస్తే ఓకే. చాలా అందులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఉమ్, ఒకవైపు భార్య బాధపడుతుంది, ఉమ్, ఇంకోవైపు భర్త కూడా బాధపడుతుంది. ఉమ్, సో ఇలాగా ప్రొవిజన్స్ అనేటటువంటివి కరెక్ట్గా ఉపయోగించుకుంటే, అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే కొంతవరకు అవేర్నెస్ వస్తాయి. ఉమ్, ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఒక దారి తెలుస్తుంది. దాంట్లో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు అనేటటువంటిది కూడా తెలిసిపోతుంది. ఓకే. అది. ఓకే సార్. సార్ మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తుంటాయి? అండ్ వాటిని ఎలా డీల్ చేస్తారు? అంటే ఆ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో రియాక్షన్ ఏంటంటే ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ అంటారు. హ్మ్. నా దగ్గరికి ఒకప్పుడు ఎక్కువగా క్రిమినల్ కేసెస్ వచ్చేవి. ఓకే. నేను వాటిని ఎంకరేజ్ చేస్తుండేవాడిని. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ కానీ, హ్మ్. యాంటిసిపేటరీ బెయిల్ కానీ, లేదంటే క్వాష్ కానీ, ఇవన్నీ ఏమవుతుంది అంటే తక్కువ టైంలో అయిపోతాయి, కేసు హ్మ్. అయిపోతుంది, హ్మ్. ఎక్కువ ప్రొలాంగ్ అవ్వదు. ఓకే. అలాగా షార్ట్ టైంలో కేసు అయిపోయినటువంటివి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్మ్. అందువల్ల సివిల్ ఫస్ట్లో చూసేవాడిని కాదు. హ్మ్. తర్వాత సివిల్ కేసెస్ కూడా వస్తున్నాయి. హ్మ్. సివిల్ కేసెస్ ఏమవుతుందంటే ఈరోజు కేసు వేస్తే ఎన్ని సంవత్సరాలకు అది తేలుతుందో ఎవరికి తెలియదు, ఓకే. కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు నాకున్నటువంటి కేసులో 2017లో నా స్టూడెంట్ది అది ఒకటి హ్మ్. కేసు, హ్మ్. సివిల్ కేసెస్లో మేజర్గా లాంగ్ బ్యాక్ జరిగినటువంటి 2017లో వాళ్ళు కేసు వేశారు. అప్పటి నుంచి వేరే లాయర్ దగ్గర ఉన్నారు, అక్కడ నుంచి ఎన్ఓసి తీసుకొని నా దగ్గరికి వచ్చారు. హ్మ్. ఇలాగా ఇంకా నేను వేసినటువంటి వేరే వేరే సివిల్ కేసెస్ 2019వి ఇంకా నడుస్తున్నాయి, 20వి నడుస్తున్నాయి, 21, 25 కూడా నడుస్తున్నాయి. హ్మ్. అట్లాగా సివిల్